ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఆంధ్రాను బీహార్గా మార్చారు. ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. కర్నూలు జిల్లా ఆదోని మాజీ శాసనసభ్యులు వై సాయి ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన జగన్ అంటే మా నమ్మకం, చంద్రబాబు 5 కోట్ల మందికి వెన్నుపోటు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ, దేశంలో స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాల్లో కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉంటే ఒక్క వైసీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని, వాటిని కూడా కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని చూస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ జిల్లా కార్యదర్శి చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ, మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం అంటే మహిళలు ఉబ్బి తబ్బిపోయారని, తీర్థయాత్రలకు శ్రీశైలం, విజయవాడ, తిరుపతి ఇలా పుణ్యక్షేత్రాలు చూద్దామనే ఆశతో ఓట్లు వేశారని, ఆ పథకం ఇంతవరకు అమలు కాలేదు కానీ దాని మీద కొన్ని ఆంక్షలు విధిస్తూ కేవలం డిస్టిక్ లెవెల్లోనే ఉంటుందని, వారి ఆశలపై నీళ్లు చల్లటం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. ఆదోని ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అవలంబిస్తుందని, ఇదే విధంగా ఆంధ్రాను బీహార్ తరహాలో పాలిస్తున్నారని, ప్రజలు సంవత్సరంలోపే మీపై తిరుగుబాటు చేసే ఆలోచనలో ఉన్నారని, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనకు 11 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వారు వచ్చాక 17 మెడికల్ కాలేజ్ తీసుకొని రావడం జరిగింది. మరి ఈ రోజున చూస్తే ఈ ప్రభుత్వంలో వీరు 17 మెడికల్ కాలేజీలను కూడా వారు ఈ రోజున ప్రైవేట్ పరం చేయడం జరుగుతా ఉంది. అంటే వారు మోసమని తెలియజేస్తూ ఈ ఆవశ్యక చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు వందనాలు, శుభాభివందనాలు. మళ్ళీ ప్రజలకు ఏమైతే ఇస్తాడో అనేది ఎవరికి అర్థం కావడంలే. ఇంకా ఫ్రీ బస్ అన్నాడు. గతంలో ఏమన్నారు? ఫ్రీ బస్ అంటే ప్రజలు ఏం గమనించారు? ఆదోని నుండి శ్రీశైలం పోవచ్చు, ఆదోని నుండి విజయవాడ పోవచ్చు, ఆదోని నుండి విశాఖపట్నం పోవచ్చు అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమి? దాంట్లో డిస్టిక్ వైజ్ అంటే డిస్టిక్ లోనే ప్రజలు ఏమైతే పోతే ఫ్రీ బస్ అని చెప్పి ఇంకా అది రాలే, వాళ్ళ మేనిఫెస్టో చెప్తున్నారు ఇప్పుడు. కాబట్టి దీన్ని మన ప్రజలు కూడా దృష్టిలో పెట్టుకోవాలా. ఈరోజు పల్లె వెలుగు బస్సులు లేవు, మళ్ళీ ఈరోజు కనీసం తాలూకా టు విలేజ్లు పోవాలంటే కూడా బస్సులు లేవు మనకి. అటువంటిది మరి చంద్రబాబు నాయుడు యొక్క ఏ ఉద్దేశంతో మళ్ళీ మహిళలకు ఫ్రీ బస్ ఇస్తా అని చెప్పాడో మనకు అర్థం కావడంలే. కాబట్టి ఇవన్నీ గమనించాలి ప్రజలు కూడా. కూడా నిజాలు చెప్పి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఆయన మాటలు నమ్ముతారు ఎందుకో గాని, మొదటి నుంచి ఆయన ఎన్ని చెప్తే ఆ మాటలన్నీ ప్రజలు నమ్ముతారు. ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో మరోసారి అధికారం కట్టబెట్టడం జరిగింది. ఆల్రెడీ ఇచ్చేసినాం కదా, ఎవరన్నా మాట్లాడితే నేలకి మడత పెడతా అంటాడు. మళ్ళీ ఈ విధంగా ఈరోజు మాటలతోనే భయభ్రాంతులు చేసే